హాయ్ హలో అందరికీ ఈరోజు నేను ఒక మంచి బేబీ ఫుడ్ రెసిపీతో వచ్చేసాను. అదే ఉగ్గు రెసిపీ అనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఉగ్గు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి కావాల్సింది మనకి కడిగి ఆరబెట్టుకున్న బియ్యం, అండ్ నెక్స్ట్ పప్పులు వచ్చేసి శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, మినప్పప్పు. మీరు సాబుదానా కూడా యాడ్ చేయొచ్చు ఒకవేళ పిల్లలకి ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి అంటే. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, పిస్తా, వాల్నట్స్ అండ్ జీడిపప్పు తీసుకున్నాను. అండ్ మెజర్మెంట్ వచ్చేసి నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్, 160 ml ఉన్నది. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1.5 to 1/4 వరకు నేను పప్పులన్నీ కలిపి ఉన్నది తీసుకున్నాను అనమాట. అంటే పావు కప్పు తీసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 1.5 to 1 కప్ వరకైనా మీరు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయని చూడకండి, ఎందుకంటే నేను సపరేట్గా ఆద్యకి ఎప్పుడు నానబెట్టి ఇస్తే ఇష్టంగా తినదు కాబట్టి ఉగ్గులో యాడ్ చేశాను. సో ఇదంతా డాక్టర్కి అడిగి చేశాను అనమాట. ఉగ్గులో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని. సేమ్ ప్రాబ్లం లేదన్నారు, అలా అని వీడియోలో చెప్పాను. సో ఇలా మనకి కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పప్పులు కొన్ని అతుక్కొని ఉంటాయి కాబట్టి అవన్నీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే నేనేం కడగలే కాబట్టి అలానే ఉంచాను. అదే టవల్లో నేను బియ్యం కూడా మంచిగా ఆరబెట్టుకున్నాను. సో రోస్టింగ్కి వచ్చేసరికి మనం థిక్ బేస్ ఉన్న ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లో సపరేట్గా ఒకటి తర్వాత ఒకటే పప్పులు వేసుకొని చూద్దాం, రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి అన్ని రోస్టింగ్ అంతా సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో చేసి కలర్ మారి అలా ఉంటే మాత్రం కుక్ అవ్వదు, రోస్ట్ అవ్వదు. లోపలి వరకు మంచిగా ఈవెన్గా కుక్ అవ్వాలి. కొందరు అన్నీ కలిపి రోస్ట్ చేస్తారనమాట. అది కొంచెం టైం టేకింగ్ అని అనిపించింది, ఎందుకంటే కొన్ని పప్పులు కొంత టైం తీసుకుంటాయి, ఇంకొన్ని పప్పులు ఇంకొంత టైం తీసుకుంటాయి. సో ఈవెన్గా కుక్ అయ్యి ఈవెన్గా రోస్ట్ అయ్యి మంచిగా అవ్వాలంటే సపరేట్గా కుక్ చేసుకుంటేనే బెటర్. సో సపరేట్గా పప్పులన్నీ కొంచెం కలర్ మారేంత వరకు మనము వేసుకోవచ్చు. ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ఏం కడగలే కాబట్టి సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే నేను ఒక 5 minutes డ్రై రోస్ట్ చేశాను అనమాట. అన్నీ ఒకసారి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇది లైట్గా ఒక కార్నర్ మంచి కలర్ మారితే నేను తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తొందరగా రోస్ట్ అవుతుంది. సో నేను 2 batches కింద తీసుకున్నా కాబట్టి లైట్గా జస్ట్ ఇంకా లైట్గా బ్రౌన్ కలర్కి మారుతున్నాయి అన్నప్పుడు తీసేసుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాము జీలకర్ర అనమాట. ఉగ్గులో వాము జీలకర్ర డ్రై రోస్ట్ చేసి వేయాలి, ఎందుకంటే వాము ఇన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి బేబీకి స్టమక్ పెయిన్ కానీ ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండడానికి మనము వాము జీలకర్ర వేసుకోవచ్చు. అండ్ ఇదే ప్లేస్లో మనము ఇదే టైంలో మనము సాబుదానా కూడా రోస్ట్ చేసి వేయచ్చు ఒకవేళ పిల్లలకి మోషన్స్ లాగా ఉంటేనే ఉగ్గు పెట్టినప్పుడు మనము సాబుదానా వేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది పిల్లలకి డైజెషన్ అండ్ ఆల్సో కొంచెం మోషన్స్ తగ్గడానికి కూడా. సో మనం ఇలా మంచిగా ఒక చిన్న మిక్సీ జార్లో సగం వరకు ఫుల్ అయ్యి మంచి పౌడర్ లాగా ఇలా చేసుకొని మనం జల్లెడలో మళ్ళీ పట్టేసుకోవాలి. సో దట్ మనకి ఏమైనా బియ్యం గింజలు ఉన్నా, ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఏమైనా కొంచెం గ్రైండ్ అవ్వనివన్నీ ఇక్కడ ఆగుతాయి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మనము వేసినప్పుడు ఆ మిగిలిపోయినవన్నీ మనం మళ్ళీ ఆ జార్లోకి వేసుకొని జల్లెడ పట్టేసుకోవచ్చు. ప్రతిసారి మిక్సీ జార్లో పట్టిన తర్వాత వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇక్కడ చెక్ చేసుకుంటే పైనుంచి కిందకి అన్నీ మిక్సింగ్ ఒకసారి ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక బ్యాచ్కి మనకి పప్పులు ఎక్కువ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈవెన్గా ఉండడానికి అటు ఇటు మొత్తం మంచిగా కింద నుంచి పైకి మిక్స్ చేసుకోండి. అండ్ స్టోరేజ్ వచ్చేసి మీరు స్టీల్ ఆర్ గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేయండి, బేబీది ఏదైనా. అండ్ ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మౌంటైన్ ఫుల్ స్పూన్స్, అంటే ఫుల్ స్పూన్ అనమాట, 2.5 to 3 స్పూన్స్ పౌడర్కి మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు 1 to 2 టైమ్స్ అలా 2 to 3 టైమ్స్ అలా కుక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత ప్రతి 2 మినిట్స్కి మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట బేస్, లేకపోతే ఇలా అడుగంటేస్తుంది. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే కుక్ చేయాలి. ఏ బేబీ ఫుడ్ రెసిపీ అయినా కుక్కర్లో కుక్ చేసినా, గిన్నెలో కుక్ చేసినా, ఏదైనా కానీ సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. అప్పుడైతేనే ఈవెన్గా కుక్ అవుతుంది, ఆ ఫుడ్ కూడా మంచిదన్నమాట. సో ప్రతి 2 మినిట్స్కి మనం కలుపుతున్న కొద్దీ కన్సిస్టెన్సీ అనేది ఇలా మారుతుంది. వాటర్ ఒకసారి తక్కువైందంటే మాత్రం తొందరగా కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. సో మ్యాక్సిమం 7 to 10 మినిట్స్ అయినా కుక్ అవ్వాలి ఉగ్గు అన్నది, అదే హెల్దీ. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం దింపేసుకుంటే చాలు. స్టీల్ బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టీల్ ఆర్ వెండి బౌల్ మంచిదన్నమాట బేబీకి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దింపేసేయాలి. వన్స్ మనకి చల్లారాక ఇంకొంచెం థిక్ అయిపోతుంది. సో ట్రావెల్ పర్పస్ ఎప్పుడైనా కానీ మనము ఈ ఉగ్గు అనేది చాలా మంచిగా ఫీడ్ చేయొచ్చు నెయ్యి యాడ్ చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.